ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం క్లెయిమ్ చేద్దాం. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గోనును, యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. వావ్, ఎంత క్లియర్గా ఏసై చెప్తున్నారండి. ఏసైని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. ఇక్కడ చూడండి, ఏ మేలు అన్నారు అంటే ఒక్కటి కూడా కొదువు లేకుండా ఏసై చూసుకుంటారంట. ఎప్పుడు? ఏసైని ఆశ్రయించినప్పుడు. సో మీ జీవితంలో ఏ లోటు మీకు కొదువై ఉన్నదో అది ఏసైకి తెలుసు. ఏసై మీరు ఏసై దగ్గరికి వచ్చి అడుగుతారని ఆశిస్తున్నారు. అడగకుండానే ఏసై చేస్తారు, కానీ అడిగితే ఇంకెన్ని చేస్తారో ఒకసారి ఆలోచించండి. సింహము పిల్లలతో కంపారిజన్ చేశారు. అవైనా ఆకలిగా ఉంటాయేమో, కానీ నా బిడ్డలు ఆకలిగా ఉండరు, ఎందుకంటే నేనున్నాను నా బిడ్డలకి అని ఏసై చెప్తున్నారండి. ఏసైని ఆశ్రయిస్తే చాలండి, మన జీవితంలో ఏ మేలుకి కూడా లోటు లేకుండా ఏసై మనల్ని చూసుకుంటారు. సో ఎవరిని ఇప్పటి వరకు మీరు ఆశ్రయించారు ఒకసారి పరీక్షించుకోండి. యేసుక్రీస్తుని ఆశ్రయించండి. ఏసయ్య మీ జీవితంలో ఏ కొదువు లేకుండా ఏసై చూసుకుంటారు. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. లాస్ట్లో ఒక మాట ఉంటుందండి, నీకేమీయో తక్కువ కాదు. ఎందుకు తక్కువ అవుతుందండి? మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? యేసుక్రీస్తుని. మరి ఏసైని ఆశ్రయిస్తే ఏసయ్య వదిలిపెట్టేవారా? కాదండి. ఏసయ్య మనల్ని తృప్తిపరిచే దేవుడు. అందుకే ఏ మేలు కొదువై ఉండదు అన్నారు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఏ కొదువు ఉందో అది ఏసైకి షేర్ చేయండి. ఏసయ్య మీ జీవితంలో మేలులతో మీ హృదయాన్ని తృప్తిపరుస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.